అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. నా కలలని కన్నది నీవే, నా మెలకువ వేకువ నీవే, ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా. నా కష్టం ఇష్టం నీవే, చిరునవ్వు దిగులు నీవే, ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా. కనిపించకపోతే బెంగై వెతికావే, కన్నీరే వస్తే కొంగై తుడిచావే. నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట. మల్లిక, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలి. మల్లిక అంటేనే మాకు గుర్తొచ్చేది మొండితనం. ఏదైనా ఒకటి అనుకుంటే అది చేసేదాకా నిద్రపోవు. మీ అందరికీ నేను విషయం చెప్పాలి. మన ఎండి సార్ ప్రతాప్ చనిపోయాక మల్లిక ఈ సంస్థను తీసుకున్నప్పుడు మన పరిస్థితి ఏమీ బాలేదు. అసలైతే నాకు ఈ కంపెనీని నడపడానికి అప్పుడు ధైర్యం సరిపోలేదు. అప్పుడు మనకు సైమన్ కంపెనీ నుంచి మంచి డీల్ వచ్చింది. మీ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీని మాకు అమ్మేస్తే మేము 100 కోట్లు ఇస్తామని, నేనేమో 150 కోట్లు కావాలని మాట్లాడుతుంటే వాళ్ళు ఈ కంపెనీ ఇప్పుడు టాప్ 10లో కూడా లేదు కదా అని అన్నారు. వెంటనే మల్లిక వచ్చే సంవత్సరం కలుద్దాం, నా కంపెనీని అమ్మటానికి కాదు, నా కంపెనీ నెంబర్ 1గా ఎదిగాక నేనిచ్చే సక్సెస్ పార్టీలో కలుద్దాం అని అంది. ఆ సమయంలో ఏమిటా మొండి ధైర్యం అనుకున్నాను. కాని శివంగిలాగా రాత్రి పగలు కష్టపడి ప్రతి వారం ఒక్కొక్క బ్రాంచ్కి వెళ్ళి తను నిద్రపోకుండా, ఎవ్వరిని నిద్రపోనీయకుండా పనులు పరిగెత్తించింది. అలాగే తన అన్న మాట నిలబెట్టుకుంది. ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా అవార్డు తీసుకుంది. అప్పటి వరకు సక్సెస్ అంటే నాకొక ప్రణాళిక. అప్పటినుంచి సక్సెస్ అంటే మొండితనం కూడా అర్థమైంది.
మనం ఎంత మొండిగా ఒకటి సాధించాలి అనుకుంటామో అంత బలంగా మన ప్రయత్నం ఉంటుంది. బహుశా దాని ముందు ఎలాంటి గడ్డు పరిస్థితి అయినా తలవంచక తప్పదనుకున్నాను. మీరు కూడా సక్సెస్ కావాలంటే మొండిగా ఉండండి. నేను కూడా మల్లిక మేడం గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మేడం దగ్గర నేను నేర్చుకుంది నమ్మకం. మేడం అంత తొందరగా ఎవరిని నమ్మరు, కానీ నమ్మితే వాళ్ళని గుడ్డిగా నమ్ముతారు. చెప్పే ప్రతి మాటకి చాలా గౌరవం ఇస్తారు. ఈ కంపెనీకి వచ్చినప్పుడు రాజీవ్ సార్ని మేడం ఎంత నమ్మారో అర్థమైంది. నాలో ఏం చూసారో తెలియదు. వసుంధర ఇది చేయగలదు అని మొదటిసారి ఆవిడ నోటు నుంచి విన్నప్పుడు ఏదో తెలియని శక్తి వచ్చింది. తర్వాత మేడం నాకిచ్చిన స్ఫూర్తే ఈరోజు తన పక్కన నిలబడి మాట్లాడేలా చేస్తుంది. మేడం దగ్గర నేను నేర్చుకున్న మొదటి విషయం టైం సెన్స్. ఇక్కడ మేడంకి టైం అంటే గడియారం కాదు, ఒక బాధ్యత. ఏ పని ఎప్పుడు చేయాలో కాదు, ఎవరి జీవితంలో ఎప్పుడు నిలబడాలో కూడా మేడంకి బాగా తెలుసు. తర్వాత మేడం డెడికేషన్. ఇంట్లో ఒక తల్లి, అత్తయ్య, వదిన, కోడలు, ఆఫీస్లో ఒక లీడర్. కానీ ఏ పాత్ర తాలూకా భారం ఇంకొక పాత్ర మీద పడనివ్వరు. అందుకే నాకు మల్లిక మేడం అంటే ఒక బాస్ కాదు, ఒక బెంచ్ మార్క్. మనం ఈ గుణాలన్నీ తన నుంచి 50% అలవర్చుకున్నా చాలు, జీవితంలో చాలా సక్సెస్లు వస్తాయి. ఇప్పుడు మా ధృవ సార్ మాట్లాడతారు. నేనేం మాట్లాడతాను? అత్తమ్మా, ఇప్పుడు నాతో పోటీ పడమని చెప్పండి. నాకన్నా మీ గురించి గొప్పగా చెప్తారేమో చూద్దాం. సార్ నేనేం మాట్లాడండి, మాట్లాడండి. రండి. నేను స్పీచ్ ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే తనని నేను బాస్లా ఎప్పుడూ చూడలేదు. నా బంగారు తల్లిలానే చూశాను. అందుకే చాలా గ్రాంటెడ్గా తీసేసుకుంటాను. కానీ ఇలా మా అమ్మ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు తీసుకున్నప్పుడు, లేదా ఇలా తన గురించి ఎవరన్నా చెప్పినప్పుడు ఏదో తెలియని గర్వం. ఇలాంటి అమ్మ నాకు దొరికింది అని. స్ట్రాంగ్ ఉమెన్ అంటే గట్టిగా మాట్లాడడం కాదు, గట్టిగా నిలబడ్డం. అందుకే మా అమ్మ టైంని కూడా కంట్రోల్ చేయగలదేమో. ఇవాళ తన పుట్టినరోజు అయితే మిగతా రోజులు ఇక్కడ చాలామంది భవిష్యత్తుకి పుట్టినరోజులు. అమ్మా, నిన్ను అందరూ స్ట్రాంగ్ లేడీ అంటారు, కానీ నా విషయంలో మాత్రం నువ్వు ఎప్పటికప్పుడు కరిగిపోయే సాఫ్ట్ లేడీవి. నన్ను ఓపిగ్గా భరిస్తున్నందుకు థ్యాంక్స్ అమ్మా. నువ్వు నా సంతోషంరా. నేను నిన్ను భరించటం కాదు, నువ్వు లేకపోతే భరించలేను. ఇలారా. మీరిద్దరూ ఇలాగే నా పక్కనుంటే నాకు జీవితంలో గెలిచినట్టుంటుంది. థ్యాంక్ యూ.
మీకు ఈరోజు మీ అందరికీ మా ఇంట్లో పార్టీ. మీరు మీ ఫ్యామిలీస్తో రావాలి. ఈరోజు ఆఫీస్ టెన్షన్లన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకే, డన్. హ్యాపీ బర్త్డే మల్లిక. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నావు? ఏదో నీ అంత గ్లామరస్ గా కాకపోయినా బానే ఉన్నాను. చాలేవే నీ వేళకోళం. సడన్ గా నీ కొడుకు పెళ్లి పెట్టేశావు, అంతలోనే డేట్ మార్చేశావు. నీ కోడలెక్కడా? నీ చాయిస్ ఎలా ఉంటుందో చూడాలనుంది. ఒక్క నిమిషం. వసుంధరా, తినే నా కోడలు, పేరు వసుంధర. నమస్తే. నమస్తే అండి. ఏరి కోరి మరీ తెచ్చుకొనుంటావు. ఎంత కట్నం తెచ్చింది? ఎన్ని బిజినెస్లున్నాయి? నా కొడుకు విషయంలో నేను తప్పు చేయకూడదని ఆ దేవుడే ఏరి కోరి మరీ ఈ బంగారాన్ని నా ఇంటికి పంపించాడు. అన్నిటికంటే చక్కటి గుణం, వినయం, సంస్కారం, ధైర్యం వెంట తీసుకొచ్చింది. అయినా కట్నం అంటే కేవలం డబ్బు, నగలు తెస్తారేమో. నా కోడలి ఈ ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చింది. ఇకపోతే బిజినెస్లు. ఇప్పుడు నా కంపెనీలన్నీ అవలీలగా చూసుకుంటుంది. తనింటికొచ్చినప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న కంపెనీల్ని షేర్ మార్కెట్లో పరిగెట్టిస్తోంది. ఒక విధంగా చెప్పాలి అంటే నా ఇంటి మహారాణి తను. అయినా తన కోటని తనే నిర్మించుకుంది. నువ్వంత తొందరగా ఎవ్వరినీ పొగడవు. అలాంటిది తన గురించి ఇంతలా చెప్తున్నావంటే తను అదృష్టవంతురాలే. ఇంత చెప్పాక కూడా తనదే అదృష్టం అంటావా? ఖచ్చితంగా నాదే. మీరు కట్నం గురించి అడిగినప్పుడు లేనింటి పిల్లని తెచ్చుకున్నామని చెప్పడం చాలా తేలిక. కానీ మా అత్తమ్మ నా లోటుని చూడలేదు, నా విలువని చూశారు. ఆస్తి లేకపోయినా ఆత్మగౌరవం ఉందని గొప్పగా పరిచయం చేశారు. నన్ను కోడలిలా కాదు, ఈ ఇంటి దీపంలా కొడుకుతో పాటు సమానంగా చూస్తున్నారు. పెళ్ళయ్యాక నన్ను చదివిస్తున్నారు. నేనే అదృష్టవంతురాల్ని అని చెప్పడానికి ఇన్ని కారణాలు సరిపోవా? మా అత్తమ్మ బంగారం. ఇదిగో ఇల్లంతా ఇలాగే సందడి చేస్తూ తిరుగుతూ ఉంటుంది. అత్తమ్మ అత్తమ్మ అంటూ ఆ సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఎంత బాగుంటుందో వసుంధర వచ్చాకే నాకు అర్థమైంది. తల్లి కూతుళ్ళలా ఉండే అత్తాకోడలని ఇప్పుడే చూస్తున్నాను. మీరిద్దరూ ఎప్పుడూ ఇలానే ఉండాలి. ఇంతకీ ధ్రువ ఎక్కడా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా,
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా. శ్రీవారు 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 ఏంటి అటు ఇటు చూస్తున్నారు? ఇలా నేనెవరిని పిలుస్తాను? అదే ఎందుకంత ప్రేమగా పిలిచావని అనుమానంగా ఉంది. ఈ అనుమానం ఏంట్రా మొగుడా? ఏయ్, చుట్టూ అందరూ ఉన్నారే. అందుకే నువ్వు నాకు నచ్చుతావు. చుట్టూ అందరూ ఉన్నారని ఆలోచిస్తావు, అంతేకాని నేను కొట్టానని ఫీల్ అవ్వవు. మంచి మొగుడు నువ్వు. బా ఉండరే. ఈ పనులేంటే? అంటే ఈ మధ్య తెగ ఓ అని తిప్పేసుకుంటున్నావు కదా, గారాలు పోతున్నావు కదా, నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావు కదా. అన్నీ గమనించారా? వచ్చారు లైన్లోకి వచ్చేశారు. కొట్టి మళ్ళీ టీ ఎస్టేట్లో వెళ్ళి పడతావు. ఏది ఒకసారి కొట్టండి, పడతానో లేదో చూస్తాను. ఏంటి వెటకారమా? ఆహా, ఇవి బాగానే అర్థమవుతున్నాయి, నా మమకారం తప్ప. అరేంజ్మెంట్స్ అన్ని సూపర్ గా ఉన్నాయి కదా. అవునే. హాయ్ ధ్రువ. హాయ్. వీళ్ళెందుకు వచ్చారు? నేనే పిలిచాను. ఇది మన ఫ్యామిలీ పార్టీ, వాళ్ళెందుకు వస్తారు? నేనే ఇన్వైట్ చేశాను కాబట్టి వస్తున్నారు. అదే ఎందుకు? గెస్ట్ చెయ్యి. ఇప్పుడు నేను సంతోషంగా ఉండకూడదు, అంతే కదా? వచ్చావు లైన్లోకి వచ్చావు. హాయ్. 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 చూడు సుజం, ఎవరు వసుంధరా వాళ్ళు? ఒకసారి ఇన్ని జాగింగ్ లో చూసి సొల్లు కార్చుకుంది వీళ్లే. నందితమ్మా, ఆ రోజు వాళ్ళ గుడ్లు పీకేసి గోళీలు ఆడాల్సింది. ఇక్కడి దాకా వచ్చి ధైర్యం చేసేవాళ్ళు కాదు. నాతో ఎప్పుడు నోట్లో కాకరకాయ పెట్టినట్టు చిరాగ్గా మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళతో చూడండి, ఈ కేకలు పక్కపక్కలు. చెప్తా వాళ్ళ పని. ఈరోజు వాళ్ళకేదో మూడినట్టుంది నందితమ్మా. లేదంటే మన వసుంధరకి ఇంత కోపం రాదు. ధ్రువ, నీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియటం లేదు. అలానా? అవును ధ్రువ. నీ చేతికి వాచ్ ఉంది కదా పాపా, ఏ ఇది పనిచేయడం లేదా? ఏయ్, నీకు చూడ్డానికి రాదా? నాలాంటి వాళ్ళు పక్కనుంటే వాచ్లు పనిచేయవు వసుంధరా. ఎంటర్టైన్మెంట్ హై వోల్టేజ్ లో ఉంటుంది. అందుకే జాగ్రత్త అని చెప్తున్నాను. ఆ హై వోల్టేజ్ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా చూసుకోండి. అది అవ్వదులే కానీ మాకు కొంచెం స్పేస్ ఇస్తావా? అలా అయితే ఆ చంద్రమండలానికి వెళ్ళిపోండి, మీకు కావాల్సినంత స్పేస్ దొరుకుతుంది. ఇదిగో ఈ చక్కని చుక్కలు పక్కనుంటే ఇదే నాకు చంద్రమండలంలా అనిపిస్తుంది. కాకపోతే నువ్వే తోక చుక్కవి, రాలిపోతావు. తోక చుక్క దూసుకొచ్చినప్పుడు అడ్డుపడితే కాలిపోతారు, జాగ్రత్త. ధ్రువ, యు సో ఫన్నీ. నీ బ్లేజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ.
అది నువ్వు తీసుకున్నా వేసుకోలేవులేమ్మా. వసుంధరా, పిలిచిన వాళ్ళకంటే ఎక్కువ మంది వచ్చారు. ఫుడ్ సరిపోతుందా? అవును సుజా, ఊరికే తిని వెళ్ళడానికి చాలా మంది వచ్చినట్టు కనిపిస్తున్నారు. సరిపోకపోతే తెప్పిద్దాంలే. ఇదిగో భోజనాలు అటువైపు ఉన్నాయి. మీరు ఆయన్ని తినకుండా అక్కడికి వెళ్ళి తినండి. అప్పుడే భోజనాలేంటి ధ్రువ? పార్టీ అన్నారు, డ్రింక్స్ లేవా? ఓ వసుంధరా, వాళ్ళు నీళ్ళ పప్పు పెరుగు తినే బ్యాచ్ కాదు. వాళ్ళకి ఒక స్టాండర్డ్ ఉంటుందమ్మా. మీరు పదండి, లెట్స్ హ్యావ్ ఎ డ్రింక్. ఓకే. పదండి. చూసావా సుజా, ఒళ్ళు తెలియకుండా తాగడానికి, తర్వాత ఒళ్ళు పైన తెలియకుండా మనుషుల మీద పడ్డానికి రెడీగా ఉన్నారు. వదిలే వసుంధరా, వాళ్ళతో మనకెందుకు? అదే నేను అడుగుతున్నాను. నా మొగుడుతో వాళ్ళకెందుకో? షర్ట్ బాగుంది, సెంట్ బాగుంది, పెళ్ళం పక్కనుండగా ఏం చేద్దామని. వీళ్ళకి ఇలా కాదు, వీళ్ళకిస్తాను చూడు. కమ్. నేనంటే నీకిష్టమేనా? నాకు నువ్వంటే చచ్చెంత ఇష్టం రా. నువ్వు నాతో ఎప్పుడూ ఒకటి అంటావు కదా, నాతో ఒక్కరోజు పడుకో అని. ప్రేమతో పడుకో, నీదానైపోతాను రా పిచ్చోడా. నన్ను వదిలి వెళ్ళకురా ప్లీజ్.